హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో డబుల్ బెడ్ ఎమ్మెల్యేకు సంబంధించి ఒక పెద్ద శుభవార్త అనేది రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు తెలంగాణలో కానివ్వండి, లేదంటే జిహెచ్ఎంసీ పరిధిలో కానివ్వండి, డబుల్ బెడ్ ఎమ్మెల్యే ఎవరికి కేటాయించినా సరే లక్కీ డ్రా పద్ధతిలోనే డబుల్ బెడ్ ఎమ్మెల్యే కేటాయించేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు అన్నీ కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో కేటాయించాలని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉంది. సో ఎవరైతే మనకి L2 లిస్టులో ఉన్న లబ్ధిదారులు ఉంటారో అటువంటి వారికి నేరుగా ఈ డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు అన్నీ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందన్నమాట. అయితే డబుల్ బెడ్ ఎమ్మెల్యేకు లక్కీ డ్రా అయితే తీరనమాట. కానీ ఏదైతే ఫ్లాట్ల అలాట్మెంట్ ఉంటుందో దానికి మాత్రము లక్కీ డ్రా అనేది తప్పకుండా తీస్తారు. దీని గురించి ఇంకా వివరంగా చెప్తాను వినండి. ఎవరైతే తెలంగాణలో L2 లిస్టులో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఆ లిస్టులో ఉన్న పేర్లు ప్రకారమే నేరుగా డబుల్ బెడ్ ఎమ్మెల్యే కేటాయించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. సో మధ్యలో ఎటువంటి లక్కీ డ్రా కానివ్వండి, ఇంకేదైనా డ్రా కానివ్వండి, ఇటువంటి డ్రాలు ఏవి కూడా లేకుండా నేరుగా మీ పేరు కనుక లిస్టులో కనుక ఉన్నట్లయితే అటువంటి వారికి నేరుగా డబుల్ బెడ్ ఎమ్మెల్యే కేటాయించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ప్రస్తుతం తెలంగాణలో ఎవరి పేరైతే L2 లిస్టులో ఉంటుందో అటువంటి వారి పేర్లన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక లిస్టు కింద తయారు చేయడం జరుగుతుందన్నమాట. ఒక లిస్టు కింద తయారు చేసి ఆ లిస్టునే వాళ్ళు ప్రింట్ తీసేసి వారికే నేరుగా డబుల్ బెడ్ ఎమ్మెల్యేలన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీ పేరు కనుక L2 లిస్టులో కనుక ఉన్నట్లయితే తప్పకుండా 100% అనేది మీకు డబుల్ బెడ్ ఎమ్మెల్యే అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మధ్యలో ఎటువంటి లక్కీ డ్రా కూడా తీసే అవకాశం అయితే లేదు కాబట్టి నేరుగా మీకు ఆ ఇంటిని కేటాయించే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంతకు ముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో డబుల్ బెడ్ ఎమ్మెల్యే పంపిణీ చేసినప్పుడు లక్కీ డ్రా పద్ధతిలోనే మనకు డబుల్ బెడ్ ఎమ్మెల్యే పంపిణీ చేశారనమాట. ఇలా లక్కీ డ్రా పద్ధతిలో డబుల్ బెడ్ ఎమ్మెల్యే పంపిణీ చేయడం వల్ల ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో అటువంటి వారికి డబుల్ బెడ్ ఎమ్మెల్యే రాకుండా పోయాయి. సో ఇప్పుడు ఎలా పంపిణీ చేయబోతున్నారు అంటే, సపోజ్ ఇప్పుడు మీకు ఆన్లైన్లో L2 లిస్టులో పేరు ఉందనుకోండి, పేరు ఉన్నట్లుగా మీకు డబుల్ బెడ్ ఎమ్మెల్యే పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. మధ్యలో ఎటువంటి డ్రా కూడా తీసే అవకాశం అయితే మనకి కనిపించట్లేదు. సపోజ్ ఇంతకు ముందు ఒక ప్రదేశంలో 1000 డబుల్ బెడ్ ఎమ్మెల్యే కనుక నిర్మించినట్లయితే అక్కడ అప్లై చేసుకున్న వాళ్ళేమో 10,000 మంది అయితే ఉన్నారనమాట. ఇలా లక్కీ డ్రా తీయడం వల్ల ఎవరైతే ఆ 1000 మందిలో ఉంటారో అటువంటి వారికి మాత్రమే డబుల్ బెడ్ ఎమ్మెల్యే పంపిణీ చేసేవాళ్ళు. మిగతా వారందరికీ కూడా డబుల్ బెడ్ ఎమ్మెల్యే పంపిణీ చేసేవారు కాదనమాట. సో అలా డబుల్ బెడ్ ఎమ్మెల్యే వారికి రాక చాలా బాధ అయితే పడేవారు అనమాట వాళ్ళు. సో ఇప్పుడు మనకి అదైతే లేదనమాట. ఒక్కో నియోజకవర్గానికి దాదాపు 3,500 డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ మనకు తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట. అది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానివ్వండి, లేదంటే హైదరాబాద్కి చుట్టుపక్కల ఉన్న జిల్లాలో కానివ్వండి, ఎక్కడైనా సరే మనకు నియోజకవర్గానికి 3,500 డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు చొప్పున పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది. సో తప్పకుండా మనకి డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎవరైతే మనకి L2 లిస్టులో ఉంటారో అటువంటి వారికి లక్కీ డ్రా కాకుండా మామూలు పద్ధతిలోనే డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు అన్నీ కూడా కేటాయించడం జరుగుతుంది. ఇకపోతే ఫ్లాట్ల అలాట్మెంట్కి మాత్రం మనకి లక్కీ డ్రా తీసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒకరికి పైన వచ్చింది, ఒకరికి కింద వచ్చింది అని చెప్పేసి చాలామంది గొడవ పడుతూ ఉంటారు కదా. అలా గొడవ పడకుండా ఉండడానికే మనకు ఫ్లాట్ల అలాట్మెంట్కి మాత్రం లక్కీ డ్రా తీసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ వేయడమే కాదు, ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా షేర్ చేయండి.